నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శ్రీకారం చుట్టారని బోండా ఉమా తనయులు బోండా సిద్ధార్థ్, బోండా రవితేజ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ స్కూళ్లలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం తన తండ్రి ఎంతగానో కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా ఇది మరీ ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నికల తర్వాత గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా గారి మొదటి జన్మదినం. కానీ ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కానీ ఇక్కడున్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళ ప్రేమ మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వివిధ డివిజన్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో కూడా వివిధ డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు కానీ, లేకపోతే పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ, వృద్ధులకు అన్నం పెట్టడం కానీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు. ఎందుకనంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా పార్టీ నాయకుడిని, అదేవిధంగా ఈయన మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని కాపాడే వ్యక్తిగా ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి విజయవాడ లాంటి ఒక బలమైన నగరంలో రాష్ట్ర నాయకుడిగా ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి బోండా ఉమా గారికి ఇంతటి ప్రేమ అభిమానం లభించింది అంటే అది ఒక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు వల్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఏదైతే ఆయనకు ప్రజలు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా తన కర్తవ్యాన్ని, బాధ్యతను అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం నందు మొత్తం తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా బోండా ఉమామహేశ్వరరావు గారి అభిమానులందరి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీలో ఇదొక సంస్కృతి. నారా చంద్రబాబు గారి పుట్టినరోజు అయినా సరే, నారా లోకేష్ గారి జన్మదిన సందర్భం అయినా సరే, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు ఎవరి పుట్టినరోజైనా సరే ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి, వృద్ధులకి కానీ, వికలాంగులకి కానీ వాళ్ళందరికీ కూడా అవసరం పడే విధంగా, వాళ్ళందరికీ కూడా మంచి చేసే విధంగా ఈ కార్యక్రమాలని చేయటం అనేది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మరి అందులో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్లందు అనేక సేవా కార్యక్రమాలు, పళ్ళు పంచడం అయితే కానివ్వండి, అవసరంలో ఉన్న మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో పెద్దలందరికీ కూడా భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడైతే కానివ్వండి, విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా బోండా ఉమా గారి అభిమానులు అందరి నేతృత్వంలో భారీ ఎత్తున ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి 59వ డివిజన్ సింగినగర్ దాబాకొట్ల సెంటర్ వద్ద సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సెంట్రల్ నియోజకవర్గం డాబాకొట్ల సెంటర్ వద్ద 59వ డివిజన్ నాయకులు జాన్ వలి ఆధ్వర్యంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బోండా ఉమా తనయుడు బోండా సిద్ధు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు పర్వీన్, బంగారు నాయుడు, నవనీతం సాంబశివరావు, పరకాల శ్రీనివాసరావు, రాజు, మహేష్, ఓజా, చిన్న ఓజా, పైడి సురేష్, దుర్గారావు, రత్నకుమారి, సుగుణమ్మ, బాజీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లలో కూడా పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన్ని గత 25 ఏళ్ళుగా
రాజకీయంగా ముందుకు నడిపిస్తూ ఆయనకు ఒక బలంగా ఉన్నటువంటి అనుచరులందరూ కూడా సేవా కార్యక్రమాలు డివిజన్లు మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్థానిక 59వ డివిజన్లో గంగానమ్మ గుళ్ళు మసీద్ రోడ్లో స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ జాన్వలి గారు, బంగారు నాయుడు గారు, అదేవిధంగా మన పర్వీన్ గారు, మరకా శ్రీనివాసరావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా వృద్ధులందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి భోజనాన్ని ఈ పూట అందించాలన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటి అంటే ఎవరి పుట్టినరోజైనా సరే, నాయకులదైనా కార్యకర్తలదైనా ఆ రోజు సేవా కార్యక్రమం ముందుకు నడిపించాలని ఒక ఆదేశం ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా సెంట్రల్ నియోజకవర్గ కాన్సులు బోండా ఉమా గారి జన్మదిన సందర్భంగా ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే గత 20 ఏళ్ళుగా మా పైన, మా కుటుంబం పైన, బోండా ఉమా గారి పైన నమ్మకం పెట్టుకుని ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొత్తానికి, అదేవిధంగా కూటమి పార్టీలు అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా ఇంత మంచి వేడుకను ఏర్పాటు చేసిన స్థానిక 59వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తానికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా సెంట్రల్ నియోజకవర్గమైన స్థానిక ఎమ్మెల్యే మా అన్న పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి బోండా మహేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా యువ నాయకుడైనటువంటి సిద్ధుబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి మా 59వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకి అన్నదానాలు 500 మందికి అన్నదానాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆ దేవుడు మా బోండా ఉమామహేశ్వరరావు గారికి పేద ప్రజలకు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ మా బోండా ఉమా గారు ఒక ఆశాజ్యోతిలాగా ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు బర్త్డే సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రప్రభ కాలనీ వద్ద గల కాపు ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ సందర్భంగా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ల తారక రామారావు, నవనీతం సాంబశివరావు, జాన్ వలి, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామితో పాటు పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో బోండా ఉమా గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ చైర్మన్ ఆళ్ల తారక రామారావు మరి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ డివిజన్ అధ్యక్షుడిగా మరి ఈ డివిజన్లో ప్రజల యొక్క మన్ననలను పొందినటువంటి వ్యక్తి ఆళ్ల తారక రామారావు. మరి కోవిడ్ టైంలో కానీ మరి నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి ఎప్పుడూ కూడా ప్రజలకి ఏం అవసరమో వాటిని వాళ్ళకి చేరుస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆళ్ల తారక రామారావు. మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బోండా ఉమా గారి జన్మదిన వేడుకలు ఇక్కడ మరి మహిళలకు చీరలు కానీ, పంచెలు కానీ, ఫ్రూట్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేసి కేక్ కట్ చేసి బోండా ఉమా గారికి ఇంకా 100 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు బోండా ఉమా గారు ఇలాగే నిర్వహించుకోవాలని, ఆ కనకదుర్గమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బోండా ఉమా గారు రాజకీయంగా ఇంకా ఎదగాలని చెప్పి, ఉన్నత పదవులు ఆశించాలి, దరిచేరాలని, అలాగే ఆయనకు మంచి ఆరోగ్యం అమ్మవారు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కేక్ కట్ చేసి మరి బోండా ఉమా గారి యొక్క అభిమానులు అందరం ఇక్కడ చేరి ఇక్కడ మహిళా సోదరీమణులతో కేక్ కట్ చేసి ఆయనకి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. మరి మా సోదరుడు నవనీతం సాంబశివరావు గారు ఎప్పుడు కూడా మరి ఏ సమస్య వచ్చినా ఉమాగారితో ఉండి ప్రజా సమస్యలతో అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తి మా సోదరుడు నవనీతం సాంబశివరావు గారు. మరి బోండా ఉమా గారు 70,000 మెజార్టీతో గెలిచాడంటే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి రానటువంటి అత్యధిక మెజార్టీ వచ్చింది అంటే ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే నాయకుడు, విజయవాడ నగరానికి మొకటం లేని మహారాజు బోండా ఉమా గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈరోజు నగర వ్యాప్తంగా 3 కాన్స్టిట్యున్సీల్లో గల చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారంటే ఆయన మీద ఉన్న అభిమానం ప్రజలకు ఎనలేనిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, సెంట్రల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి సేవలు అద్భుతం.
అమోఘం. ఆయన సేవలు మనకి కొన్ని సంవత్సరాలు కావాలి. అందుకని ఆయన సేవలు మనకు కావాలంటే ఆ దేవదేవుడు, శివయ్య, వెంకటేశ్వరుడు వీళ్ళ కృపా కటాక్షాలు ఆయనకి ఎల్లవేళలా ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు చేకూరాలని కోరుకుంటూ, అలాగే ఎమ్మెల్యే గారి తనయులైనటువంటి బోండా సిద్ధార్థ గారు, రవితేజ గారు, వాళ్ళ సేవలు కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరం. మన విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మా అన్న తర్వాత అన్న, మా బాలన్న సేవలు అమోఘం. ప్రతిపక్షమైన అధికార పక్షమైన తనదైన శైలిలో ఎదుటివారిని ఎదుర్కొనే స్థైర్యం, నైజం ఆయనకే సొంతం. అలాగే రాబోయే ఎలక్షన్లో కార్పొరేషన్లో మా అన్న బాలన్నకు విజయవాడ మేయర్ పదవి రావాలని కోరుకుంటూ, ఈ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ తరపున ఆయనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. పండగ పర్వదినంలాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కాకుండా యావత్తు విజయవాడ నగరంలో మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి జన్మదినోత్సవ వేడుకలు సంబరాలు జరుపుకుంటూ పండగలను కూడా మైమర్పిస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఇదేదో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు కాదు. జనంలో నుంచి వచ్చి, జన హృదయాల్లో నుంచి వచ్చి, జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక్క డివిజన్లోనే పలు వీధుల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి జన్మదినోత్సవ వేడుకలను చూస్తే నిజంగా పండగ పర్వదినాన్నే గుర్తు చేస్తున్నాయి. బోండా ఉమామహేశ్వర గారు ఒక వ్యక్తిగా ప్రవేశించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈనాడు శక్తి కింద అవతరించి 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యే, 2019 నుంచి 24 వరకు కేవలం 25 ఓట్లతో ఓడించినట్టు ఆనాడు ప్రభుత్వం చేపించిన అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నుండి నిరంతరం పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేసినటువంటి ఆ నేతకి ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మరొక గెలుపొందినటువంటి నాయకుడు లేనటువంటి మెజార్టీ, సుమారుగా 70,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ఈ సందర్భంగా జేజేలు పలుకుతున్నాం. వారందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఈనాడు బోండా ఉమామహేశ్వర గారి జన్మదినోత్సవ వేడుకలు ఆల్ ఇండియా కాఫ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి 28వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు ఆల రామారావు గారి నాయకత్వంలో ఇప్పుడే కేక్ కట్ చేశారు. మా సోదరుడు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్, నిరంతరం ప్రజాసేవలో బోండా ఉమామహేశ్వర గారితో కలిసి చేయి కలిపి ముందుకు సాగుతున్నటువంటి, ప్రజల ఆమోదం పొంది ప్రజల హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నటువంటి మా బాలస్వామి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహించుకుంటూ అభినందించదగినటువంటివి. 33వ డివిజన్ శివాజీ కేఫ్ సెంటర్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక శివాజీ కేఫ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కుమారులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా అందరి ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా 33వ డివిజన్ సత్యనారాయణపురం నందు గార్లపాటి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, బడేటి ధర్మారావు గారు, అదేవిధంగా కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ గారు అందరి సమక్షంలో, ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పేదలకి, ముఖ్యంగా వృద్ధులకి, మహిళలకి అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా పెద్ద వయసు వచ్చిన మగవాళ్ళందరికీ కూడా దుప్పట్లు మరియు బట్టల్ని ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా గత
రెండు దశాబ్దాలుగా కూడా బోండా ఉమా గారి జన్మదినం అంటే ఆ రోజు తప్పకుండా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే కాదు 3 నియోజకవర్గాల్లో కూడా ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ తప్పకుండా పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేసే పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో తప్పకుండా కూడా ఇంకా మెరుగుపడి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలని రూపొందించుకొని ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు బోండా ఉమా గారికి అని సెలవు తీసుకుంటాం. మా ప్రీతమ నాయకులు, మా రాజకీయ గురువు, రాష్ట్రం మొత్తంలో ఏ పేరు చెబితే అందరికీ కూడా వెల్ నోన్గా తెలుసో బోండా ఉమా గారు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వృద్ధులకు, మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ బోండా ఉమా గారికి ఆ పరమేశ్వరుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి అందరినీ కూడా చల్లగా చూడాలని, ఆయన అనుసరణలో సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యువ నాయకులు, హైకోర్టు న్యాయవాది శ్రీ బోండా రవితేజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని, ఆయన చూపిన మార్గంలో పయనించి రాష్ట్రం తద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములవుదామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ 77వ జయంతి సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతి సమగ్రత, ఐక్యతకు బాపూజీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ న్యూస్ ఛానల్లో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను ఎస్ ఛానల్లో కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని పదవులను అధిరోహించాలని కార్యాలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ నిర్వాహకులు డివి ఉమామహేశ్వరరావు, డీజే పిఎన్ రాజు, కాంతారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నగారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సేవనందిస్తూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శ్రేయోభిలాషిగా ఉంటూ సేవ చేయాలని ఎస్ ఛానల్ స్టాఫ్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నయ్య విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మీరు తెల్లగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అమ్మవారి దయతో చల్లగా ఉండి మాలాంటి అందరికీ కూడా మీరు ఎంతో సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ మీ డి ఉమామహేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. హరీష్ కుమార్ ఇప్పటికే ఒకసారి డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. సాంస్కృతిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం గత ఏడాది మే 6న ఆయనను డీజీపీగా నియమించింది. జూన్ 19 వరకు ఆ పోస్టులో కొనసాగారు. కూటమి ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికన ద్వారకా తిరుమలరావును అప్పట్లో డీజీపీగా నియమించింది. ఆయన పదవి విరమణ చేస్తుండటంతో మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం కల్పించింది. సమర్థుడైన అధికారిగా ఆయనకు పేరుంది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ పోస్టులో ఎక్కువ కాలం కొనసాగారు. శుక్రవారం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. దుర్గగుడి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మాస్టర్ ప్లాన్లో పొందుపరచాల్సిన అంశాలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్
రూపకల్పనపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షించారు. తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్టులు మరియు టెక్నికల్ టీంతో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండటానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పొందుపరచవలసిన అంశాలను అధికారులు ఎమ్మెల్యే సుజనా చౌదరి వివరించారు. భక్తులకు మెరుగైన వసతులను, సౌకర్యాలను కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అందుకు సంబంధించిన కొన్ని సూచనలను ఎమ్మెల్యే సూచించారు. గతంలో పెట్టిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలను పొందుపరచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈఈలు టి వైకుంఠరావు, కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ శ్రీ రమేష్, శ్రీనివాస్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరస్పర వాణిజ్య ప్రయోజనాలను మెరుగుపరచడమే లక్ష్యంగా బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 నిర్వహిస్తున్నట్లు బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జయదేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. నగరంలో ఓ హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నాడు కాన్క్లేవ్ జరుగుతుందని వెల్లడించారు. వ్యాపార విస్తరణతో పాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సదస్సు అద్భుత అవకాశమని పేర్కొన్నారు. లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కినోట్ స్పీచ్ ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. గ్లోబల్ స్థాయిలో అవకాశాలను సృష్టించుకునేలా, వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపేలా జాంటీ రోడ్స్ ప్రసంగం ఉంటుందని, అద్వితీయమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్న జాంటీ రోడ్స్ బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0లో పాల్గొననుండడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ సదస్సులో 1500 మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారని ప్రకటించారు. ఈ సదస్సులో భాగంగా వాణిజ్య సంస్థల అధినేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, 8 గంటల పాటు జరిగే నెట్వర్కింగ్ కాన్క్లేవ్లో నూతన వాణిజ్య అవకాశాల సృష్టికి, వ్యాపార వృద్ధికి అద్భుత వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సు అనంతరం కూడా వ్యాపారవేత్తల మధ్య సంబంధాలు కొనసాగేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. పరస్పర వాణిజ్య అవకాశాల అభివృద్ధికి బిఎన్ఐ వారధిగా కృషి చేస్తుందని జయదేశాయ్, విశాల్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అద్భుతమైన అవకాశాన్ని వ్యాపారవేత్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 బ్రోచర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 చైర్మన్ మేఘనా అచంట, మెంటార్ నండూరి త్రినాథ్, కన్వీనర్ పి యువకిషోర్, ట్రెజరర్ మద్దినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాట్ ద మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే 2 ఫిబ్రవరి ఎస్ఎస్ కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నెట్వర్కింగ్ కాంక్లేవ్ జరగబోతున్నాం. ఇది 2025లో మనం చేసే కాంక్లేవ్ 3rd టైం ఇన్ 3 years. అంటే 2023లో చేసాం, లాస్ట్ 2024లో కూడా చేసాం, 25లో ఇది 3rd టైం కన్సిక్యూటివ్గా చేస్తున్నాం. సో ఈ కాంక్లేవ్లో ఏం జరగబోతుందంటే 1500 మంది బిజినెస్ ఓనర్స్, బిజినెస్ ఇండస్ట్రీ హెడ్స్, డిఫరెంట్ రంగాల నుంచి, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి అందరూ వచ్చి ఆ రోజు సిస్టమేటిక్ వేలో ఒక నెట్వర్కింగ్ టెక్నాలజీని వాడి మేము ఆ నెట్వర్కింగ్ చేయించిపోతున్నామండి వాళ్ళతో. సో దీనివల్ల వాళ్ళకి ఏం జరిగిద్దంటే వాళ్ళకి డెఫినెట్గా ఒక 100 నుంచి 150 ఆర్ 200 వరకు వాళ్ళకి కొత్త కనెక్షన్స్ ఆ రోజు అవుతాయండి. సో అందుకనే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తారు. ఒక కొత్త కస్టమర్ని కానీ ఒక కొత్త కాంటాక్ట్ని మనం చేయాలంటే చాలా కష్టం. మనం ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తామో, లేకపోతే ఎంతమందిని రీచ్ అయితే మనకు ఒక కొత్త కాంటాక్ట్ రాదు. అలాంటిది ఒక 8 గంటల ప్రోగ్రాంలో సిస్టమేటిక్గా అందరినీ కల్పించి ఒకరినొకరిని తెలుసుకుని వాళ్ళు కాంటాక్ట్స్ బిల్డ్ చేయబోతున్నారు. సో అది ఇంపార్టెన్స్ అండి ఈ కాంక్లేవ్ది. సో ఈ కాంక్లేవ్ మార్నింగ్ 7 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 8:30 షార్ప్ కాంక్లేవ్ ఫార్మల్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుందండి. అండ్ ఈ కాంక్లేవ్ 4:30 వరకు, 4:30 వరకు సాయంత్రం జరగబోతుంది. ఈ 8:30 నుంచి 4:30 వరకు జరిగే ప్రోగ్రాంలో సిస్టమేటిక్ నెట్వర్కింగ్ జరుగుతుంది, ఓపెన్ నెట్వర్కింగ్ జరుగుతుంది, పవర్ 1-to-1s జరుగుతాయి. మేము ఈ కాంక్లేవ్ 3rd year చేస్తాం. జై గారు చెప్పినట్లుగా ఇది 3rd year. అండ్ ఎవ్రీ టైం మేము చూసామేంటంటే బిజినెస్ పీపుల్కి
ఇది బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ టైం చేసినప్పుడు 850 మంది వచ్చారండి. సెకండ్ టైం చేసినప్పుడు 1200 మెంబర్స్ వచ్చారు. అండ్ ఇవాళ నౌ వీఆర్ ఫోకసింగ్ ఎట్ 1500 పీపుల్. సో నెట్వర్కింగ్ కాకుండా కూడా అండి మన అందరికీ ఆపర్చునిటీస్ అంటే స్మాల్ మీడియం అండ్ ఆల్సో ఫర్ బిగ్గర్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆపర్చునిటీస్ కావాలి. మేము దీనిలో కూడా మా మెంబర్స్కి కాకుండా ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేస్తామండి. అది ఎలా చేస్తున్నామంటే వీ ఆల్సో ఆర్ కాలింగ్ కంపెనీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ విఐటి, SRM వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పిలుస్తున్నాం. దాని తర్వాత హోటల్స్ని పిలుస్తున్నాం, హాస్పిటల్స్ని పిలుస్తున్నాం, బిల్డర్స్ని పిలుస్తున్నాం. ఎందుకంటే అంటే వాళ్ళు ఏదో ఒక రిక్వైర్మెంట్, వాళ్ళ దగ్గర ప్రొక్యూర్మెంట్ కావాలి, వాళ్ళకి వెండర్స్ కావాలి. ఇక్కడ వస్తే మా మెంబర్స్ కానీ లేకపోతే ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళు వీళ్ళతో నెట్వర్క్ చేసుకోవచ్చు. బికాజ్ ప్రతి కంపెనీకి మేము ఒక సపరేట్ టేబుల్ ఇస్తున్నామండి. ఆ టేబుల్ దగ్గర వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మాకు ఇస్తారండి. అక్కడ ఎవరికి ఈ సప్లై చేసే స్తోమత ఉందో వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. సో అది ఈజీ అయిపోతుంది. కంపెనీస్ కూడా వీళ్ళతో మాట్లాడాలంటే ఈజీ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు అప్పుడు వాళ్ళు దిల్ గివ్ ద కాంటాక్ట్. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అది కాకుండా కూడా అండి వాట్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఇస్ వీఆర్ కాలింగ్ అసోసియేషన్స్. BNI Networking Conclave 3.0 is the largest networking event in AP. So February 2nd we are conducting the event in SS Kalyan Mandapam. ఇది 3rd year అండి. అందరూ చెప్పేటట్టు 1500 people, business owners ఆ రోజు మేము అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బిజినెస్ ఓనర్స్. Please utilize this opportunity for networking. Please come by 8:30, 7 o'clock and register yourself. And event 4:30 వరకు నడుస్తుందండి. So it is a very big opportunity and very good opportunity for all the business owners. And I'm thankful to everyone for choosing me as a chairperson for this event. Thank you. ఎలాంటి ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తారండి? రీటైల్, హోల్సేల్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా హ్యాండ్లూమ్స్ సెగ్మెంట్ నుంచి, అలాగే అగ్రికల్చరల్ సెక్టర్ నుంచి, ఆటోమోటివ్ సెగ్మెంట్ నుంచి, డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్, సో ఆల్ ఫీల్డ్స్ అనమాట. అంటే ట్రేడ్ అండ్ సర్వీసెస్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వస్తారు, అడ్వకేట్స్ వస్తారు, ఆ రోజు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు వస్తారు. సో ఎవ్రీ ఫీల్డ్ నుంచి వ్యాపారం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున అక్కడ అటెండ్ అవ్వచ్చండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S News.